నమస్తే, వెల్కమ్ టు లియో. బోరుగడ్డ అనిల్ మొత్తానికి 2019 నుంచి 24 దాకా వీరోచిత యుద్ధం చేసి సోషల్ మీడియాలో తన ప్రభావాన్ని చూపించినటువంటి ఒక బోరుగడ్డ అనిల్ ఇప్పుడు ఏంటి పరిస్థితి అనేది అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి టైంలో కూడా బిర్యానీలు తింటూ రెచ్చిపోతున్నటువంటి ఒక బోరుగడ్డ అనిల్కి న్యాయస్థానం మాత్రం మొట్టికాయలు వేసింది. అయితే ఏం జరిగింది అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, బోరుగడ్డ అనిల్ గురించి అందరికీ తెలిసిందే. డిప్యూటీ సీఎం అయినటువంటి ఒక పవన్ కళ్యాణ్ గారిని గతంలో ఇంట్లో ఉన్న ఆడవారిని అందరినీ కూడా వెతుక్కొచ్చి మరి నేనేం చేయాలో నాకు తెలుసు అని చెప్పేసి అని మాటలు విన్నాం. అదేవిధంగా లోకేష్ గారిని కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా విమర్శిస్తూ వస్తున్నాడు. అది కాక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా బండికి కట్టుకొచ్చి లాక్కొస్తానని చెప్పేసి అన్నాడు బోరుగడ్డని. అంత మదం ఎక్కినటువంటి యొక్క బోరుగడ్డ అనిల్ అరెస్ట్ అయిన తర్వాత కూడా బిర్యానీలు పెట్టించడం కావచ్చు, బిర్యానీలు పెట్టించినటువంటి పోలీసులను సస్పెండ్ చేయడం కూడా మనం చూసాం. ఇప్పుడు హైకోర్టులో చుక్కెదురైంది బోరుగడ్డ అనిల్ కుమార్కి. సో దీన్ని ఎలా చూడాలంటారు? మీరు ఇందాక వీరోచిత యుద్ధం అన్నారు ఏదో సోషల్ మీడియాలో. ఐఎమ్ సారీ, వీరోచిత యుద్ధం ఏంటండి? వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అసభ్యకరంగా, అదే అంటే అసభ్యకరంగా పోస్టులు పెట్టడంలో యుద్ధంలా చేసిన వీరోచితం కాదు అది. అది సిగ్గులేనితనం, అది బుద్ధి లేనితనం. అంటే మీరు అన్నారు చూడండి, ఒళ్ళు కొవ్వెక్కి మదం ఎక్కి చేశాడు. అంటే నాకు అండ ఉంది, నాకేం భయం అనుకున్నాడు. ఇవాళ నీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నేను చూడ్డానికి రావట్లేదుగా, భయపడుతున్నాడు కదా, వద్దామనున్నా భయపడుతున్నాడు. అంటే ఏ రకంగా ఏది చుట్టుకుంటుందో అని. సజ్జలు వెళ్ళాడు, దేనికి వెళ్ళాడు? ఓ వంక పెట్టుకుని వెళ్ళాడు, ఇంకో వంకకి వెళ్ళాడు. అంటే మనుషులు ఎలా ఉన్నారో చెప్తున్నాం మనం. వీళ్ళు ధైర్యంగా వెళ్ళగలుగుతున్నారా? అక్కడ ఆ రోజు పిన్నెల్లి కోసం 25 లక్షలు ఖర్చు పెట్టుకుని వెళ్ళాడు. మరి ఎందుకు బోరుగడ్డ కోసం వెళ్ళలేదు? బోరుగడ్డ మా పార్టీ కాదని చెప్తున్నాడు తప్ప గట్టిగా చెప్తున్నాడా? మరి ఆ రోజు ఎందుకు నువ్వు నోరు మూసుకున్నావు? నీ గురించి మాట్లాడినప్పుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క అరగంట టైం ఇవ్వండి లేపేస్తానని అన్నప్పుడు నువ్వెందుకు ఖండించలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి? అప్పుడు నువ్వు ముఖ్యమంత్రివి కదా. అంటే ఎవడైనా పెట్టలేకపోతుంటే నువ్వు నోరు మూసి కూర్చుంటావా? ఇదే ఒకవేళ నిజంగా ఒక తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తో, జనసేనకు సంబంధించిన వ్యక్తో అని ఉంటే నువ్వు ఎట్లా రియాక్ట్ అయి ఉండేవాడివి కదా. అంటే నువ్వు వెనకేసుకొచ్చావంటే నీకు అతనికి సంబంధాలు ఉన్నట్టే. ఎవరికి? బోరుగడ్డకి, జగన్మోహన్ రెడ్డికి. అంటే ఎవరెవరైతే చెడ్డ పనులు చేస్తారో, ఎవరెవరైతే బూతులు మాట్లాడతారో, ఎవరెవరైతే ప్రతిపక్షంలో ఉండే ఆడవాళ్ళని నీచంగా మాట్లాడగలుగుతారో అలాంటి వాళ్ళకి నువ్వు నెత్తిన పెట్టుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చి, లేదు వాళ్ళకి పదవులు ఇచ్చి, లేదు వాళ్ళకి ఇళ్ళో భూమిలో ఏది అడిగితే అది ఇచ్చి. అంటే ఒకప్పుడు రాజులు సత్కార్యాలు చేసేటప్పుడు ఏదైనా మంచి పని చేస్తే భూదానం లేకపోతే ఇలా విరాళంగా ఇవ్వడం అలాంటివి ఉండేవి. ఈయన రాజు కాకపోయినా రాజునని ఫీల్ అయిపోయి చెడ్డ పనులు చేసిన వాళ్ళందరికీ విరాళాల్లాగా ఇచ్చాడు. భూ విరాళాలు, ప్రజల సొమ్ము. పోనీ నువ్వేనా కష్టపడి సంపాదించావా? నీ తండ్రి ఏమైనా కష్టపడి సంపాదించి నీకు ఇచ్చాడా? ఏది లేదు కదా. నీ తాత ఏమైనా కష్టపడ్డా? మీకేంటంటే అది కూడా రాక్షసంగా ఎలా సంపాదించవచ్చు, మామూలుగా సంపాదించలేదు. అదొక ఏమనాలి, అది కూడా ఒక క్రిమినల్ మైండ్ అందరిది కూడా. రాజారెడ్డి నుంచి తీసుకుంటే ఆ జీన్స్ అట్లా వచ్చాయి. అంటే అంత క్రిమినల్ మైండ్ రాజశేఖర రెడ్డికి అంత లేకపోవచ్చు, కానీ ఇతనికి మూర్తిభవించిన క్రిమినల్ మైండ్ ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈరోజు బోరుగడ్డ వెళ్ళాడు కోర్టుకి, నాకు బెయిల్ ఇమ్మని. అసలు నీకు బెయిల్ ఎలా ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? నువ్వు ఒక ఎస్సీ అయితే నీకు బెయిల్ వచ్చేస్తుందా? కులం అనేది మంచి పనులు చేసి నీ మీద నిజంగా అన్యాయంగా కేసు పెడితే అప్పుడు నువ్వు నేను పలానా కులం నన్ను ఇలా అన్యాయం చేశారంటే ఎవరైనా నీకు సానుభూతి చూపిస్తారు, సమర్థిస్తారు. నేను చెడ్డ పని చేసి నేను ఎస్సీని కాబట్టి నన్ను అరెస్ట్ చేశారు, నేను ఎస్సీని కాబట్టి నన్ను అంటున్నారంటే ఇక్కడ ఎస్సీ అని అంతల్లా నువ్వు ఒక మనిషిగా చేసిన తప్పులకి, ఒక బోరుగడ్డ అనే పేరున్న మనిషి చేసిన తప్పులకి నీకు ఈరోజు నిన్ను జైల్లో పెట్టారు. అది కూడా నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడావు, ఎవరి మీద మాట్లాడావు, అది వినటానికి చెప్పటానికి చాలా బాధగా ఉండే విషయాలండి. పదే పదే వాటిని మనం ప్రస్తావించాలంటే కూడా మనసుకు నిజంగా కష్టంగా ఉంది. అంటే అసలు అది ఎలా మాట్లాడగలిగాడు, ఎలా అనగలిగాడు, ఎలా మీకు ఒక గెస్చర్స్ చూపించాడు.
మీరు ఆ వీడియోలు చూస్తే మనకే వెళ్ళి ఇలాంటి వాడిని ఏం చేయాలి అన్నంత ఆవేశం వచ్చే ఇలాంటి గెస్టర్స్ ఉన్నాయి, మీరు చూడండి. అంటే ఒక మనిషివా నువ్వు? ఒక అభశుభం తెలియని పిల్లల గురించి నువ్వెవడివి మాట్లాడటానికి? హూ ఆర్ యూ? నీకు ఏ హక్కు ఉంది? నీ పిల్లల్నంటే ఎవరైనా ఊరుకుంటారా? నువ్వు ఊరుకోవు, మేమే ఊరుకోము. ఒకవేళ నిజంగా బోరుగడ్డ పిల్లల్ని ఎవరైనా అంటే కూడా మనం ఊరుకోము. బోరుగడ్డ భార్యను ఎవరైనా అన్నా కూడా అతను ఎంత చెడ్డవాడైనా మనం ఊరుకోం. అతని చెడ్డతనం అతని వరకే, అతని ఫ్యామిలీ ఏం చేసింది అంటాం మనం. అంటే అది కనీస జ్ఞానం అది, అవునా కాదండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అంటే ఓకే, భారతిని అంటే మనం ఒప్పుకుంటామా? ఎందుకు? ఆడవాళ్ళ గురించి మనకెందుకు అంటాం? అంటే ఆవిడ తప్పు చేస్తే తప్పు ఎత్తి చూపిస్తాం తప్ప అక్కడ ఆడ మనిషి అనే దృష్టితోటి మనం మాట్లాడడం, ఆవిడని కించపరిచే మాటలు మనం మాట్లాడడం, ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ మనం చెయ్యం, అవునా కదా? వాళ్ళ పిల్లల్ని అంతకంటే చెయ్యం మనం. అది మర్చిపోయారు వైసీపీ వాళ్ళు. దీనికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డేనండి. ఇప్పుడు నువ్వు ఎలా ఉంటే నిన్ను బట్టి నీ కింద వాళ్ళు ఉంటారు. నీదొక క్రిమినల్ మైండ్, అంటే నీ మైండ్ ఎంత కలుషితం అంటే ఆడవాళ్ళ గురించి అన్యాయంగా మాట్లాడుతుంటే నువ్వు అసెంబ్లీలో కూర్చుని విని నవ్వుతున్నావంటే అసలు ఆ రోజే నేనేం చేయాలి? అసలు అలాంటి ఒక చట్టం ఎందుకు లేదు మనకి? అలాంటి చట్టం రావాలండి. ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి హీనంగా నవ్వుతూ ఉన్నాడంటే వాడిని ఏం చేయాలి? వాడు అనే అనొచ్చు మనం, తప్పులేదు అప్పుడు, అవునా కదా? ఒక అపోజిషన్ లీడర్ భార్యని అన్నప్పుడు నువ్వు నవ్వుతున్నావంటే అక్కడ ఉండే ఆడవాళ్ళు కూడా, వైసీపీకి చెందిన ఆడవాళ్ళు కూడా సిగ్గుతో తలంచుకోవాల్సింది పోయి లేదు, తలెత్తి నిలదీయాలి వాళ్ళు. ఆయన అపోజిషన్ లీడర్ అయితే అవ్వచ్చు, ఆవిడ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని వాళ్ళ ఆడవాళ్ళు అయితే ఆ రోజు అడిగి ఉండాలి. అయితే ఇదే కాకుండా మనం చూసాం పోలీస్ అధికారులు అయినటువంటి ఒక కోయా ప్రవీణ్ గారు కావచ్చు, నిజంగా వైసీపీ ఎవరైతే సోషల్ పోస్టులు వేస్తున్నారో, సోషల్ మీడియాని ఏదైతే నడిపిస్తున్నారో, మరి ఇంత దారుణంగా మేము చదవలేనటువంటి ఒక పరిస్థితుల్లో మీరు పెట్టిన పోస్టులు ఉన్నాయని చెప్పేసి అనడమే కాకుండా ఈరోజు ఏదైతే కోర్టు సంబంధించినటువంటి కోర్టు అధికారులు కూడా ఏమంటున్నారంటే అసలుకి సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి ఒక పోస్టులు పెట్టడమే మీరు ఒక పనిగా పెట్టుకున్నారా అనేటువంటి ఒక మాటను కూడా వాడారు. సో దీంతోనన్నా సరే వైసీపీ నేతలకు కావచ్చు లేదా వైసీపీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్తలు సిగ్గుపడాల్సిన అవసరం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? అలాంటి పదాలు వాళ్ళ డిక్షనరీలో ఉంటాయండి? ఇంకా మీరు ఎదురు చూస్తున్నారా? ఏదో ఒక జడ్జిమెంట్లో ఒక న్యాయవాది అంటే వాళ్ళు వినేస్తారా? ఒక జడ్జి అంటే వాళ్ళు వినేస్తారా? అంత వాళ్ళకి వెంటనే పరివర్తన వచ్చేస్తే ఇంకా ఇన్ని కోర్టులు ఎందుకు, ఇన్ని కేసులు ఎందుకు, ఈ గోళ్ళు ఎందుకు? ఇప్పుడు వైసీపీలో పోనీ ఒకళ్ళిద్దరు తప్పులు చేశారు, పోన్లే వాళ్ళు సిగ్గుతో తలంచుకుంటారని అనుకుంటాం మామూలుగా. అందరూ తప్పులే చేస్తే ఒప్పులు చేసిన వాడిని మీరు వెతకాలి. మామూలుగా మనం తప్పులు చేసిన వాళ్ళని ఎంతమంది నేరస్తులు ఇలా వెతుకుతాం. ఇక్కడ అలా కదా, అయ్యో వీడేమైనా మంచి చేశాడా పొరపాటున అని వెతకాలి మీరు. అది వైసీపీ పరిస్థితి. అలాంటి దౌర్భాగ్య స్థితిలో వైసీపీ ఉంది. అంటే ఇక్కడ మీరు ఫస్ట్ మీరు ఎవరి మీద వేటు వేయాలంటే జగన్మోహన్ రెడ్డి మీద. నాకు తెలిసి అంతే కదా. ఇప్పుడు నాకు తెలిసి అసలు చంద్రబాబు నాయుడు గారు ఏ చర్య చేయక్కర్లేదండి, అసలు ఏ చట్టాలు మనం ప్రయోగించక్కర్లే. ఏదో ఒకరోజు ఇవాళ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, కొత్త సంవత్సరంలో వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుని వాళ్ళే వాళ్ళ నాయకుడికి ఏదైనా హాని తలపెడతారు, వైసీపీ వాళ్ళే, ఆయన చుట్టూ ఉండేవాళ్ళే. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా నిజంగా మీరన్నట్టే వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకునే ఏదన్నా వాళ్ళకున్నటువంటి ఒక అధినాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒకరు, ఎందుకంటే ఇప్పుడు చూసాం సొంత ఇంట్లో ఉన్న వాళ్ళు బయటకు వచ్చి ఏం చేస్తున్నారో చూసాం కాబట్టి, అదేవిధంగా కార్యకర్తలు కావచ్చు లేదంటే పార్టీ నేతలు కావచ్చు, నిజంగా వీళ్ళ నుంచే జగన్కి ఏదన్నా సరే హాని ఉందా అంటే అవుననే వార్తలే వస్తున్నాయి. చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.